రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక విలువలతో రాజకీయం చేయాలి అనుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానానికి ఆరాటపడలేదు. ప్రజలు ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తే నేను అప్పుడే ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నారు. దానికోసం 4 ఏళ్ళు పగలు రాత్రనక కష్టపడ్డారు. ప్రజల మనసుల్ని గెలవాలనుకున్నారు. ప్రజల ముఖ్యమంత్రిగా రావాలనుకున్నారు. ప్రజలతోనే జీవించాలనుకున్నారు. ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నారు. వాళ్ళ కోసం నిలబడాలనుకున్నారు. మీరు 4 ఏళ్లుగా పడినటువంటి కష్టం అంతా కూడా చూశారు. సునాయాసంగా ముఖ్యమంత్రి కావాలంటే చంద్రబాబు గారిలాగా ఆయనకు 6 నిమిషంలో పని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే అనుకోలేదు. ప్రజల కోసం తరతరాలు కలకాలం నిలిచి ఉండేటటువంటి రాజకీయాలు చేయాలనుకున్నారు కనుక సమయం తీసుకున్నారు. ఈలోపు చంద్రబాబు గారి మార్కు రాజకీయం మొదలైంది. చంద్రబాబు గారు అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఒక్కడే అనుకున్నారు. ఆయన సింగిల్గా కనపడతాడు, కానీ వెనక 100 మంది ఉంటారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా చూశారు. కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి ఆయన్ని ధైర్యంగా ముఖాముఖిగా ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకున్నారు. ఇద్దరూ కలిసి కేసులు వేశారు కోర్టుకెళ్ళి. ఇద్దరూ కలిసి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. సిబిఐని ఉసిగొల్పారు. 1.5 సంవత్సరం పాటు బెయిల్ మీద ఎవరైనా రావాల్సినటువంటి అవకాశం ఇచ్చినటువంటి న్యాయాన్ని చట్టాన్ని కూడా పక్కన పెట్టి 1.5 సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచగలిగారు. కానీ ఒకటే అడుగుతున్నాం, మీకు బహిరంగంగా మీకు ఒప్పుకోవడానికి మీకేమన్నా అభిమానం లేకపోతే ఇంకా ఫాల్స్ ప్రెస్టేజ్లు అంటారు, పరువు ప్రతిష్ట ఇట్లాంటివి ఏవో ఉంటాయి, సకల అవలక్షణాలు ఇలాంటివి మీకు ఉంటే ఉండొచ్చు. కానీ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా. కనీసం మీరు ఒక్కళ్ళే గదిలో తలుపులేసుకున్నప్పుడైనా, మీరు ఒక్కళ్ళే నిద్రపోతున్నప్పుడైనా సరే, ఆహా జగన్మోహన్ రెడ్డి గారు ఏం నాయకుడండి అని మీరు అనుకోకుండా ఉన్నారా? ఎందుకంటే 1.5 సంవత్సరం పాటు జైల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీని చెక్కు చెదరనివ్వకుండా, తన మనసు చెక్కు చెదరనివ్వకుండా, తన నాయకత్వ పటిమని చెక్కు చెదరనివ్వకుండా, ఒక ధీరుడుగా, ఒక సిసలైన నాయకుడిగా బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టగలిగినటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే నువ్వు అసలు పార్టీనే పెట్టేవాడివి కదా. ఎన్టీ రామారావు గారికి కాదనుకుని ఆయన నుంచి బయటకు వచ్చి నువ్వు సొంత పార్టీ పెట్టి నీకు నిజంగా అంత ధైర్యము ధీమా గనక ఉంటే సొంత పార్టీని పెట్టి నువ్వు రాజకీయాలు నడిపుండేవాడివి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కళ్ళెత్తి చూపేటటువంటి ధైర్యం మీకు లేక, రాజకీయాలు ఇలా చేస్తే ఇలా చేయగలిగినటువంటి తరం కూడా ముందుకొస్తే నేనేమైపోవాలి, నాలాంటి ఒక కుట్ర రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు, రకరకాల రాజకీయాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు దేశం నుండి చాలామంది ఉన్నారు. ఈయన మనకు ఒక ఉదాహరణ. అలాంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటే ఎలాగా, నాయకుడు ఇలా ఉంటే మేమేమైపోవాలి అనేటటువంటిది అటు కాంగ్రెస్ వాళ్ళలో కూడా కంగారు, చంద్రబాబు గారిలో కూడా కంగారు. ఇవాళ సరే అందరూ కలిశారు, రకరకాల ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి విలువివ్వరన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీనియర్లు నిలబడలేరన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ని, జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ని మీరు పరిశీలించండి, గుర్తు చేసుకోండి. బాడీ లాంగ్వేజ్ అనేది ఎందుకు మాట్లాడుతున్నామంటే మన మనసు ఎలా ఉంటే మన శరీర కదలికలు కూడా ఆ రకంగా ఉంటాయి. అదే బాడీ లాంగ్వేజ్. మనసు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది? కళ్ళు ఇలా ఆర్పకుండా చూస్తాడు. చెప్పే మాటలన్నీ తన మనసులోంచి రావు. మనసులోంచి వస్తే ఆయన ఎప్పుడో ఏదో చేసుకునేవాడు. ఏం చేసుకునేవాడు అనేది నేను చెప్పను, మీరు ఊహించుకోండి. నిజానికి ఎప్పుడూ కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ రోజుకి కూడా కొనసాగిస్తూ ఎవరైనా నిలబడి అడిగితే పాపం సామాన్య ప్రజలు, డ్వాక్రా మహిళలు కానీ రైతులు కానీ, అయ్యా మాకేం చేశారు మీ పాలనలో అంటే, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నాను అని కళ్ళు ఎగరేసి బెదిరిస్తాడే, ఇది నాయకుడి లక్షణమా? వాళ్ళు అంటూ ఉంటారు మా నాయకుడు గొప్ప నాయకుడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రేమతో ఆప్యాయంగా రకరకాల సమస్యల్ని మాట్లాడుతున్నా కూడా చిరునవ్వుతో వాళ్ళని హృదయాల్ని స్పందించాలని ప్రయత్నం చేస్తే
జగన్మోహన్ రెడ్డి గారేమో మీకు నచ్చడు, ఏలు పెట్టి బెదిరించేటటువంటి చంద్రబాబు నాయుడు గారేమో మీకు మహానాయకుడు. ఎప్పుడైనా ప్రజలని ప్రేమగా పలకరించినటువంటి చంద్రబాబు గారి దృశ్యాన్ని మీరు ఎక్కడైనా ఏ ఫోటోలోనైనా చూసారా? ఏ టీవీలోనైనా చూసారా? ఎవరినైనా గుండెలకు హత్తుకొని మీకు నేను ఉన్నాను అని చెప్పేటటువంటి సందర్భం ఒక్కటైనా ఆయన రాజకీయ చరిత్రలో ఉందేమో మీరు చూసారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఓట్లు రావచ్చు, పోవచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ పేద ప్రజలని పలకరించడం, వాళ్ళకి నేను ఉన్నాననే ధైర్యం చెప్పడం తన జీవితం, తన లక్ష్యం అనుకునేటటువంటిది. ప్రతిరోజు ఆయన జీవితం అదే. ఫలానా ఉదాహరణ గుంటూరులో ఇలా చేశారు, మంగళగిరిలో ఇలా చేశారు, లేకపోతే కడపలో ఇలా చేశారని ఒక్కొక్కటి ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ప్రతి నిమిషము ఒక మానవీయ కోణం రాజకీయాల్లో అనేటటువంటిది కనబడుతూ ఉంది. మీరు అది నేర్చుకోలేక రాజకీయాల్లో మానవత్వం ఉండాలనేటటువంటిది మర్చిపోయి ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నది మీరు. అసెంబ్లీలో మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి అయ్యా పట్టుసీమ ఎందుకు తీసుకుంటున్నారు, పోలవరం కట్టకపోతే ఇంత నష్టం ఉంది, రాయలసీమ నష్టపోతుంది, ఉత్తరాంధ్ర నష్టపోతుంది, కోస్తా నష్టపోతుంది అనేటటువంటి ఆయన లెక్కలతో సహా మాట్లాడుతుంటే దానికి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి తెగువలేక చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ బురద చల్లేటటువంటి ప్రయత్నం, మళ్ళీ ఆయన్ని మానసికంగా ఒక హింసించేటటువంటి ప్రయత్నం, ఇది రాక్షస గుణం కాదా? ఇది మానవత్వ గుణమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కేసులు పెట్టింది మీరు, పదే పదే మళ్ళీ ఆ కేసుల్ని పేరు ఎత్తి ముళ్ళులా పొడిచేది మీరు. తీరా ఇంత చేసి మీ లక్ష్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు వెన్నెముక మీద నిలబడకుండా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిలబడకుండా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు కుంగిపోయి ఈ రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోవాలి. ఆ లక్ష్యం మీది కనుక పదే పదే ఒక మనిషిని వేటాడి మీరు మృగాల్లాగా వ్యవహరిస్తున్నారు ఒక రకంగా. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పొలోమని పోయారు టీఆర్ఎస్లోకి. ఎంతోమంది సీనియర్లు 20 ఏళ్ళు 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 4 ఏళ్ళు హోరాహోరీ పోరాడి అధికారం రాకపోయినా ఈ ఏడాది కాలంలో మనకున్నటువంటి 67 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా చెక్కు చెదరలేదు అనేటటువంటిది నిజం. ఏంటి తేడా? తెలంగాణలో మీ టీడీపీ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు? మా దగ్గర 67 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నిలబడి ఉన్నారు? మీ నాయకుడి మీద మీకున్నటువంటి నమ్మకం అది, మా నాయకుడి మీద మాకున్నటువంటి నమ్మకం ఇది కాదా? ఇంత చేసి చివరికి మీరు ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడం కోసం తెలంగాణలో ఎట్లాంటి రాజకీయం చేశారండి? ప్రజలు అనుకుంటా ఉంటారు పెద్ద స్థాయిలో చేతులు మారాయట కోట్లు అనేటటువంటిది కథలుగా చెప్పుకుంటారు. పెద్ద స్థాయిలో కోట్ల రూపాయల చేతులు మారడం ఏంటో పాపం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని అందరూ టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు. బ్యాగుల్లో నోట్ల కట్టలు రావడం, డీల్స్ ఎలా జరుగుతాయి, ఏం మాట్లాడుకుంటారు, బాసులు ఎలా మాట్లాడతారు, బాసులు తెర వెనక ఉండి యంత్రాంగం ఎలా నడుపుతారు, ఇదంతా కూడా ప్రజలకి కళ్ళ కట్టినటువంటి విషయం. కనుక ఈ రోజున వ్యక్తిత్వము అనేటటువంటిది మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఆయన బాబు ఆయన తాత కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాలంటే ఇలా చేయాలి అని ఈ తెలుగు గడ్డ మీద ఎవరికైనా అర్థమవుతుంది కనుకనే మీ లోకేష్ వెళ్ళి ఓదార్పు యాత్రని కాపీ కొట్టాడు. అదే నమస్కారం, అదే ఓదార్పు, ఆ రకంగానే కింద కూర్చోవడం, అదే రకంగా ఫోటోలకు దండలేయడం, అదే రకంగా ఓదార్పునివ్వడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని మీరు ఇమిటేట్ చేయడం కాదా? ఆయన లక్షణాలని మీరు తీసుకోవాలనేటటువంటి తెలివి కాదా? ఒక పక్కన రాహుల్ గాంధీ, ఒక పక్కన లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము అని చెప్తా ఉన్నాం, మీకు కలలోనైనా నిద్రలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు కనుకనే ప్రతి నిమిషం మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీ అయినా, దీక్ష అయినా, లేకపోతే మరొకటైనా. నవనిర్మాణం పేరుతోటి
మీరు ఏడాది కాలంగా చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, నాశనం ఏదైతే ఉందో, దాని నుంచి బయటపడడం కోసమైనా నిజాయితీతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిటారుగా రాజకీయాలు ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకోండి. వెన్నుపోట్లు ఇప్పుడైనా ప్రజల్ని పొడవడం ఆపేయండి. థ్యాంక్ యూ.